అసలు సంస్థ అయితే దాని ఒక పద్ధతి ఉండేది. దాని తోక సంస్థకు అంత అర్ధాంతరంగా నిధులు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు నువ్వు సంబంధం లేని శాఖకు హెచ్ఎండి నుంచి ఎందుకు తరలించాల్సి వచ్చింది? ప్రజాధనం, ప్రజల సొమ్ము, ప్రజల సొత్తు యాడికి పోయింది? అది మళ్ళీ బీఆర్ఎస్ ఖాతాలోకి వచ్చింది. కాబట్టి ఇది క్రిట్ ప్రోకో 100 పాళ్ళు. తప్పకుండా నేను అంటున్నా, నాకున్నటువంటి విచక్షణ, నేను కూడా హైకోర్టులో లైఫ్ మెంబర్, లాయరు, నాకున్నటువంటి అనుభవం కూడా నేను చెప్తున్నా, ఈ కేసులో తప్పించుకోవడం సాధ్యం కాదు. డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఉన్నాయి ఇక్కడ. అంటే దస్త్రాల రూపంలో ఇక ఇప్పుడు ఆ లొట్టపీస్ కేసు అన్నాడు, రకరకాల చట్టాన్ని అంటే తక్కువ చేసి మాట్లాడతాడు. చట్టం లాలూ ప్రసాద్ యాదవ్ చూపించింది, ఇందిరాగాంధీ గారికి చూపించింది. చట్టం అందరికీ చుట్టం కాదని గుర్తుపెట్టుకోండి, ఎవరిని వదలదు గుర్తుపెట్టుకోండి. కర్మ ఫలితం ఉంది కదా, దుష్కర్మ ఫలితం ఏ కర్మ చేస్తే అది వస్తుంది. కాబట్టి కర్మ అనేది వదిలిపెట్టదండి, గుర్తుపెట్టుకోండి. నేనైనా మీరైనా ఎవరైనా సరే. కాబట్టి ఇక్కడ ఇష్టం వచ్చినట్టు తక్కువ చేసి, చట్టాలను తక్కువ చేసి మాట్లాడితే, చిన్నప్పుడు మనం మాకు బెత్తంది అమ్మంటే తీసుకొచ్చినోడికి దెబ్బలు పడాయి. కాబట్టి ఎవరు ఏ పని చేస్తే ఆ పనికి తగిన శిక్ష అనేది ఇక్కడే పడదు, ఎక్కడో పడదు. కాబట్టి అది రేవంత్ రెడ్డి గారు అవసరం లేదు, ఏసీబీ అధికారులు ఉన్నది, చట్టం ఉన్నది, రాజ్యాంగ ఉల్లంఘనలు ఉన్నాయి, ఇన్ని రకాల అసలు ఒప్పందానికి ముందే, అసలు ఒప్పందం కాకముందే చెల్లింపులు జరిగినాయి. ఇది ఎక్కడ విడ్డూరం అసలు చెప్పండి. కాబట్టి నిన్న 5 లక్షల కోట్ల ఆరోపణలు అసలు అర్థం ఉందండి? సరే, ఇప్పుడు కవిత అరెస్ట్ అయ్యారండి లిక్కర్ స్కామ్ దాంట్లో. సరే, దానికి పొలిటికల్ కారణాలా ఇంకోట జైల్లో ఉన్నారు, బయటకు వచ్చేసారుగా, బెయిల్ మీదే ఉన్నారు. అలాగే రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు, గతంలో బయటకు వచ్చారు, ముఖ్యమంత్రి కాదు, ముఖ్యమంత్రి అయ్యారు. నా పాయింట్ ఏంటంటే, రేపు కేటీఆర్ అరెస్ట్ అయితే అవుతారు, ఈ విషయంలో బెయిల్ వస్తే, బెయిల్ హైకోర్టుకో సుప్రీంకోర్టుకు వెళ్తే బెయిల్ వస్తుంది తప్ప ఆయన ఇదేది జీవితాంతం జైల్లో ఉండిపోయే కేసు కూడా కాదు. సో ఈ పొలిటికల్ సానుభూతి అనే అంశం మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తోందని. ఎందుకంటే రేవంత్ రెడ్డికి అదే కలిసి వచ్చింది, అన్యాయంగా అరెస్ట్ చేశారని. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి వేరండి, రేవంత్ రెడ్డిని అణిచివేసేందుకు కళ్ళ ముందు కనపడుతుంది అక్కడ. కారణం లేక చిన్న పిటి కేసులో, డ్రోన్ ఎగరేసిన కేసులో, ఎరవాడ ఫామ్ హౌస్ ఇదిగో కేటీఆర్ అక్రమ కట్టడం, త్రిభువన జీవులు కట్టిండు, నాలాన్ని ఆక్రమించిండు అని చెప్పి డ్రోన్ ఎగరేస్తే స్టేషన్లో బెయిలిచ్చి పంపాలి ఒక పార్లమెంట్ సభ్యుడు. మళ్ళీ పార్లమెంట్ సభ్యుడిని తీసుకుపోయి చెంచలగూడ జైల్లో చర్లపల్లి జైల్లో పెడతారండి. ఉగ్రవాదుల్ని బంధించే విధంగా చీకటి కొట్టబడి చీకటి గదిలో బంధించారు. అంటే బయట ఖైదీలు ఎవరు కనపడద్దు, వాళ్ళు ఎవరైతే ఆయన ఒక్కడే ఉండాలి, చీకటి బదులు అంటే భయభ్రాంతులకు గురి చేశారు. అదే చెప్పి భయభ్రాంతులకు గురి చేశారంట. కానీ రేవంత్ రెడ్డి అట్లా చేసిన కక్షాదింపు అంటే అదే అంట. ఇప్పుడు రివెంజ్ టైం వచ్చిందా? అసలు చేసిన కర్మ అది. నువ్వు ఎందుకు తప్పు చేసినావు? ఆర్టికల్ భారత రాజ్యాంగంలో 166 నిబంధన ఎందుకు ఉల్లంఘించను? 299 నిబంధన ఎందుకు ఉల్లంఘించను? ఎన్నికల సంఘం ఎందుకు అనుమతి తీసుకోలేదు? కాబట్టి రికార్డులు ఎక్కడుంది? హెచ్ఎండిఏ రికార్డులో లేదు, ఎక్కడా లేదు. కాబట్టి కనపడుతుంది కళ్ళ ముందు. వీటిని చెరుపుతారా? హత్యకే మేము కూడా మా మీద కూడా తప్పుడు కేసులు పెట్టారు. ఇప్పుడు తిరుగుతూనే ఉన్నాం. అవునా? తిరుగుతున్న నాంపల్లి కోర్టులో 40 కేసులు పెట్టారు. రేవంత్ రెడ్డి మీద 100 కేసులు పెట్టారు. విచారణ ఎదుర్కోవాల్సిందే. తర్వాత నువ్వు కోర్టు జైలుకు పోయినావు, బెయిల్ మీద వచ్చినావు, విచారణ ఎదుర్కొని అందులో 40 కేసులు 20 కేసులు కొట్టేస్తారు. రేవంత్ రెడ్డి గారి మీద కూడా కేసులు కొట్టేస్తున్నారు. తీసుకెళ్లి అరెస్ట్ చేసేయడానికి ప్రభుత్వం నిజంగా చెప్పాలంటే అడ్డంకి ఏం లేదు. తర్వాత కోర్టులో ప్రూవ్ చేసుకోవడాలు, బయటికి కాంగ్రెస్ ప్రభుత్వం అండి. ఇప్పుడు నిర్దాక్షిణంగా ఆ రోజు అక్కినేని నాగార్జున గారింటికి బుల్డోజర్ పోయి కేసీఆర్ ప్రభుత్వం వెనక్కి వచ్చింది. FTL నిర్ణయించిన తర్వాత. కానీ రేవంత్ రెడ్డి సర్కారు చట్టం అందరికీ సమానం. తప్పు చేశారా? జరిగింది, ఉల్లంఘన జరిగింది. కాబట్టి కూల్చేయండి అని ఎన్కన్వెన్షన్ కూల్చేశారు లేదా? అల్లు అర్జున్ అరెస్ట్ చేసే విషయంలో చూడండి, అరే అటెండర్ని అందులో బాల్కానీ మేనేజర్ని అరెస్ట్ చేసి, సామాన్య అరెస్ట్ చేసి, టికెట్లు ఇచ్చేవాడిని అరెస్ట్ చేసి, మరి అసలు ఈ కారణం ఎవరు దీనికి? అల్లు అర్జున్. మరి అల్లు అర్జున్ అరెస్ట్ చేయకపోతే ఏమంటారండి ప్రజలు? అంటే చట్టం అనేది చట్టం ఉన్నోళ్ళకే చుట్టం అంటారు. అంటే సినిమా తారలకు ఒక రకంగా, మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్కి ఒక రకంగా, రేవంత్ రెడ్డికి ఇంకో రకంగా ఉంటుందండి. రేవంత్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడే కదా, గతంలో ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా. మరి అప్పుడు మీరు పంపిలేదా అక్రమంగా? చెప్పండి. ఏసీబీ విచారణ జరపాల్సినటువంటి కేసును, ఎన్నికల సంఘం విచారణ జరపాల్సిన కేసును ఏసీబీకి అప్పచెప్పారు కక్షపూరితంగా. కాబట్టి ఆ కక్ష ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రశ్నించే గొంతుక. రేవంత్ రెడ్డి కేసీఆర్కి ముప్పు ఎప్పటికైనా. కాబట్టి కాంగ్రెస్లో లేదంటే తెలుగుదేశంలో ఈ రేవంత్ రెడ్డి అనేవాడు ఉంటే ఆటలు సాగవనే ఉండకూడదని అనుకున్నారు. అదే ఉండకూడదు అనుకున్నారు. కానీ ఇక్కడ అట్లా కాదు కదా. ఇది ఎట్లుండదంటే, ఏదో మన చిన్నప్పుడు కథల్లో చదువుకున్నాం, బంగారు గొడ్డలి నదిలో వదిలితే రేవంత్ రెడ్డికి ఏమో నిజాయితీగా అమ్మ నాకు బంగారం తెచ్చినా అది కాదండు, వజ్రం తెచ్చినా అది కాదు, ఇనుప గొడ్డలు నాదన్నాడు. అప్పుడు ఆ దేవత మీద పో నువ్వు ముఖ్యమంత్రి కాపో అని దీవించింది. ఈయనేమనుకుంటాడు పాపం, ఈ విషయం తెలుసుకొని నేను కూడా రేవంత్ రెడ్డి లాగా కావాలా, రేవంత్ రెడ్డి లాగా ప్రశ్నించాలంటే ఏది నువ్వు ఆధారాలు.
కాబట్టి ఈయన కూడా ఉత్త గొడ్డలు అంటే రేవంత్ రెడ్డి లాగా ఈయన కూడా ఛాలెంజ్ జైలుకి వెళ్ళి అట్లా కావు. అందరి దగ్గర పప్పులోడు వాడు సహసిద్ధంగా ఉన్నాడు. కృత్రిమ ఉద్యమాలు విజయం సాధించలేవు. కృత్రిమ నాయకత్వం నాయకుడు కాలేడు. ఏమన్నా కేటీఆర్ గారు ఏమనుకుంటుండంటే గొడ్డలు వదిలేసి వాళ్ళకి తెలియదు కదా అమాయకత్వం కదా, ఆయన బంగారు ఉన్న బంగారు గొడ్డలు వదిలేసి వచ్చేసి ఇది నీ గొడ్డలేనా అంటే ఇనప గొడ్డలి కాదు, నాకు వజ్ర వైడూరాలను గొడ్డలు అని చెప్పి అంతకన్నా గొప్ప గొడ్డలి అంటే ఖరీదైన గొడ్డలు నాది అన్నాడు. దేవత మెచ్చి చెప్పించింది అసలు నీకు అధికారం వద్దు పోవద్దు పో రేవంత్ రెడ్డి అని ముఖ్యమంత్రి గొడ్డలు కదా అట్లే ఉంది.